ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. నమ్మికిలి ప్రియమైన స్నేహితులరా, దేవుడు మనకు తోడై ఉన్నాడు కదా. ఎంత అమూల్యమైనటువంటి ఒక మాట. చాలామంది వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు, వారి యొక్క కష్టాలను చెప్పుకుంటూ ఉన్నప్పుడు, వారి యొక్క మాటల్లో భావం ఎలా ఉంటుందంటే దేవుడు వాళ్ళకు తోడుగా లేడు అన్నట్టుగా, వారికి తోడుగా ఉన్నాడనే విషయం వారు మరిచిపోయినట్లుగా, లేక తెలుసుకొనన్నట్లుగా వారు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ దినం దేవుడు నా ద్వారా మీతో మాట్లాడింపు చేస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, దేవుడు మనందరికీ తోడుగా ఉంటూ ఉన్నాడు, మనతో ఉండి ఉన్నాడు, ఎల్లప్పుడూ మనతోనే ఆయన ఉంటూ ఉన్నాడు. అది ఆయన ఇష్టం అండి బాబు, మనతో ఉండడం ఆయనకి ఇష్టం అండి. సాధారణంగా పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు పబ్లిక్లోనికి రావడం ఇష్టపడరు. పెద్దవాళ్ళు అయిన తర్వాత, ఒక స్థాయికి ఎదిగిన తర్వాత వాళ్ళు కొంచెం సపరేట్గా, కొంచెం రిజర్వ్డ్గా ఉండి అందరితో కలవకుండా, వాళ్ళకి సంబంధించిన ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళతో మాత్రమే కలవడానికి అయినటువంటి రీతిగా వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. కానీ నా దేవుడు అలా కాదు. దేవుడు ఆయన ఉన్నతమైనటువంటి యొక్క దేవుడు, సృష్టికర్త అయినటువంటి యొక్క దేవుడు, మహోన్నతుడైనటువంటి యొక్క దేవుడు, సమీపింపరాని తేజస్సులో నివసించేటువంటి యొక్క దేవుడు. నేను ప్రకటిస్తున్న ఈ దేవుడైన యెహోవా, లేక నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కానీ గొప్ప విషయం ఏంటంటే, అంత మహామహుడు పబ్లిక్లో మమేకమైపోతూ ప్రజల మధ్యలోనికి వచ్చి ప్రజలతో ఉండడానికి ఇది ఆయన యొక్క ఉద్దేశం. సాధారణంగా ఒక రాజకీయ నాయకుడు ఒకవేళ కనుక ఇలాగున్న ప్రజల మధ్యలోనికి వచ్చి ప్రజల మధ్యలో తిరుగుతున్నారనుకోండి, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏమంటారంటే, వద్దండి మీరు అంత పబ్లిక్లోకి వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఎవరైనా ఒకవేళ ఏదైనా ఇలాగున్న యాత్ర, నడక ఇలాంటిది ఏమన్నా చేస్తున్నారనుకోండి, నిజానికి మనం చూసేటువంటి వాటిల్లో వాళ్ళంతా ప్రజలతో తిరుగుతున్నట్టు ఉంటుంది. కానీ వాస్తవానికి వారి చుట్టూ ఒక తాడు పెట్టి, ఆ తాడు లోపలికి కొంతమందిని అనుమతించి వాళ్ళు నడుస్తుంటే, ఆ తాడు ద్వారా కొంతమంది ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి, లేకపోతే పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళు కానివ్వండి, వాళ్ళని కాపాడుకుంటూ ఉంటారు, జాగ్రత్త చేసుకుంటూ ఉంటారు. బట్ నా దేవుడు అలాంటి దేవుడు కాదు. నా దేవుడు ఏ తాడు పెట్టలేదు ఆయన. నా దేవుడు ఏ విధమైన సెక్యూరిటీలు పెట్టలేదు. ఆయనకున్నారు కోటాను కోట్ల దేవదూతలు అయినటువంటి వారు. ఆయన పక్షంగా యుద్ధమాడేటువంటి వారు ఉన్నారు, ఆయన పక్షంగా పోరాడేటువంటి వారు ఉన్నారు, ఆయన పక్షంగా పరిచర్య చేయగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, పని చేయగలిగినటువంటి వారు ఉన్నారు. కానీ ఈరోజు నేను అంటాను స్నేహితులారా, నా దేవుడు ఎవరిని అలా సెక్యూరిటీలు పెట్టుకొని మనకు దగ్గరకు రాకుండా ఉండేటువంటి ఒక దేవుడు కాడు. నిజానికి నేను ఆలోచన చేస్తుంటే, దట్ వాజ్ హిస్ డిజైర్ కదా. ఈవెన్ ఇన్ ద బిగినింగ్, ఆదిలో కూడానండి, ఆదాము అవ్వలైనటువంటి వారిని చేసినప్పుడు దేవుడు వారితో కూడా మాట్లాడుతున్నటువంటి ఒక మాట అంటాడు. ప్రతిరోజు చల్లపూట వారి దగ్గరికి దిగి వారితో పాటు ఉంటుండేవాడు అంట. ఆయన యొక్క సిద్ధాంతం ఏమిటంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో కూడుకొని ఉంటారో, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో, ఇద్దరు లేక ముగ్గురు అనేటువంటి వారు ఉంటారో, వారి మధ్యలో నేను దిగి వస్తాను, వారి మధ్యలో నేను ఉంటాను అనేటువంటిది ఇది దేవుని యొక్క సిద్ధాంతం. అందుచేతని నేను అంటాను ఈ రోజుని, అసలు దేవుడు ఆదాముని చేసినప్పుడు ఆదాము దగ్గరికి దిగి రాలేడా? రాగలడు. ఆదాము మధ్యలోనికి రావాలనంటే ఆదాము ఒంటరిగా ఉండి అన్నాడు. అందుకు దేవుడు అంటాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన ఒక సహకారిని చేస్తాననుకొని ఇప్పటి వరకు చేసినవన్నీ జంతువులు వేరువేరు రూపాలు ఉంటుండగా, మానవుణ్ణి తన పోలికలో చేసిన మానవుణ్ణి అదే పోలికలో ఉండేటట్టుగా ఒక స్త్రీని తయారు చేసి ఆమెను అతని వద్దకు తీసుకొని వచ్చాడు దేవాతి దేవుడు. ఆ తదుపరి వీళ్ళిద్దరి మధ్యలో ఆ దేవుడు వారి మధ్యలోనికి వస్తున్నాడు. వారి మధ్యలో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, వారికి తోడుగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, వారితో ఉండడానికి. ఇది దేవుని యొక్క సంకల్పం. హై ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో పంచుకున్నటువంటి మాట ఇది. ఏమో ఒకవేళ మీరిద్దరు భార్య భర్తలుగా మీరిద్దరు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు. ఒక విధంగా నేను మాట్లాడవలసి వస్తే నేను అంటాను, భార్య భర్తలైనటువంటి మీ ఇద్దరు మధ్యలోనికి రావడానికి ఇది దేవుని యొక్క సంకల్పం. ఆయన మీతో ఉండడానికి,
మీ మధ్యలోనికి రావడానికే దేవుడు మిమ్మల్ని చేశాడండి. మిమ్మల్ని భార్య భర్తలుగా కలిపింది ఎందుకు అంటే మీ మధ్యలో దేవాతి దేవుడుండి మీరిద్దరూ అట్టి స్వర్గాన్ని మీరు అనుభవించాలని, అట్టి పరలోక రాజ్యముగా మీరు ఉండాలనేటువంటిది అది దేవుని యొక్క ఉద్దేశం. ఫ్రెండ్స్, ఈరోజున ఒకవేళ మీలో ఒక స్వర్గంగా ఉందో నరకంగా ఉందో మీకు మీరే ఆలోచన చేసుకోండి. ఇఫ్ గాడ్ ఈజ్ దేర్ విత్ యూ, ఇట్ ఈస్ సపోజ్ టు బి ఏ హెవెన్. ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ బిట్వీన్ యూ, మీ ఇద్దరి మధ్యలో దేవుడు లేకపోతే నేను అంటాను ఖచ్చితంగా అది నరకమే. మీ ఇల్లే ఒక నరకంలాగా మీరు అనుభవిస్తున్నటువంటి చాలాసార్లు చాలామంది యొక్క జీవితాల్లో నేను చూస్తూ ఉన్నప్పుడు స్నేహితులారా, వాస్తవానికి మనం బాగున్నట్టుగా అనుకుంటూ ఉంటాం, మంచిగా ఉన్నట్టుగా అనుకుంటూ ఉంటాం. నేను బాగున్నాను, నేను మంచిగా ఉన్నాను, మా కుటుంబం బాగుంది అని అనుకుంటూ ఉంటాం. నా మటుకు నేను కూడా అట్లాగే అనుకుంటా, వీళ్ళు బాగున్నారు, వీళ్ళు ఎంత మంచిగా ఉన్నారు, వీళ్ళు బాగున్నారని ఇలా అనుకుంటా. కానీ కాసేపు కూర్చొని నేను మీ మాటలు వింటే, కాసేపు కూర్చొని మీతో మాట్లాడడం కనుక మొదలు పెడితే దేవుడిచ్చిన కృప వరం ఏమిటంటే తర్జుమా చేయటం. మీరు మాట్లాడకపోయినా తర్జుమా చేసేయగలను నేను. ఏమండి, చాలామంది యొక్క తర్జుమాల్లో చాలామందికి నేను తర్జుమా చేసేటప్పుడు అందరూ అది అంటారు, మక్కిగా ఇంగ్లీష్ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం కాదు, హృదయంలోంచి హృదయంగా ట్రాన్స్లేట్ చేయడం. అది దేవుడు నాకు ఇచ్చిన కృపా వరము అని ఈరోజు కూడా నేను చెప్పగలుగుతాను. సో బహుశా ఈయన మాటలు వింటున్న ఒక కుటుంబం, భార్య భర్తలు, మీ ఇద్దరి మధ్యలో సఖ్యత లేదు, మీ ఇద్దరి మధ్యలో సమాధానం లేదు, మీ ఇద్దరి మధ్యలో సంతోషం లేదు, మీ ఇద్దరి మధ్యలో శరీర సుఖం అనేటువంటిది కూడా లేదు. ఈరోజు అది కూడా పాయింట్అవుట్ చేస్తున్నాను. మీరు ఎవరికి వారన్నట్టుగా మీ మంచం వేరేగా ఉంది, నీ భార్య మంచం వేరేగా ఉంది. అమ్మ, సిస్టర్ గారు, మీరు ఒక చోట పండుకుంటున్నారు, మీ భర్త ఇంకొక చోట పండుకుంటూ ఉన్నారు. దట్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. ఈరోజు నీ క్రీస్తు ప్రేమతో ఒక సహోదరుడిగా, మీ యొక్క అభిమానిగా నేను ఈ మాటలు పంచుకుంటున్నాను. వెన్ గాడ్ ఈస్ దేర్ బిట్వీన్ అస్, దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు ఆ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండవలెను, పాన్పు నిష్కళంకమైనదిగా ఉండి భార్య భర్తలు ఇద్దరు ఆ పాన్పు మీద లేక పడక మీద ఆ మంచం మీద కలిసి సంతోషంగా మీరు పండుకోవాలి తప్ప ఎవరికి వాళ్ళు వేరే ఉండడానికి కాదు. ప్లీజ్, ఒకవేళ ఈరోజు నేను ఇలా మాట్లాడుతుండగా ఎవరైనా ఈయన మాటలు వింటున్నటువంటి వారు, ఒకవేళ మీరు ఒకరికి ఒకరు దూరంగా ఎడంగా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా, సంతోషం లేకుండా, సుఖము లేకుండా కనుక ఉంటూ ఉన్నట్లయితే ప్రభువును బట్టి ఈరోజు నేను చెప్తున్నా, ప్రభువును బట్టి మీ భర్తకి విధేయులై ఉండండి. సిస్టర్ గారు, ప్రభువును బట్టి నీ భార్యని ప్రేమించండి. బ్రదర్ గారు, ఇద్దరికీ నేను చెప్తున్నా, నేను కేవలం ఒక్కరితోటే మాట్లాడుతున్నటువంటిది కాదు, ఇద్దరితో కూడా నేను చెప్తున్నా. ద లార్డ్ ఈజ్ విత్ యూ. ప్రభు మీకు తోడై ఉన్నారు, ప్రభు మీతో ఉండి ఉన్నారు, మీ ఇద్దరి మధ్యలో ఉండి ఉన్నారు. నా మటుకు నేను అనుకుంటాను, ఆదాము అవ్వలైనటువంటి వారు ఎంత హాయిగా, ఎంత ఆనందంగా వారు ఉండి ఉండారో కదా. ఆ రోజుల్లోని వాళ్ళు పాపము వారిలో కనబడనంత వరకు వాళ్ళిద్దరూ దిగంబరులుగా ఉన్నారు, వస్త్రం అనేటువంటిది లేదు, కానీ మహిమ వస్త్రాన్ని వాళ్ళు కప్పుకున్న వారై ఉన్నారు. ప్రతిరోజు చల్లపూట దేవుడు దిగి వస్తున్నాడు. ఆనందమే ఆనందం, స్వర్గమే స్వర్గం. ఒక్కొక్కసారి నేను పిల్లల్ని చూస్తూ ఉంటా, మనవాళ్ళని మనవరాళ్ళని కూడా చూస్తూ ఉంటా. తాతయ్య వచ్చారు అనేసరికల్లా వాళ్ళకి ఎంత సంతోషం, వాళ్ళకి ఎంత ఆనందం, వాళ్ళకి ఎంత ఉత్సాహం అనేటువంటిది. తెచ్చేది ఏదో ఒక చిన్న చాక్లెట్ తేవచ్చు, తాతయ్య గారిని నేను తీసుకొని వెళ్ళేటువంటిది మామూలు ఒక సామాన్యమైనటువంటి ఒక చాక్లెట్, ఒక కిండర్ జాయ్, లేదా ఏదో మామూలుది మాత్రమే నేను తీసుకొని వెళ్తాను. బట్ స్టిల్ ఆ తాతయ్య వచ్చారనేసరికి ఆ పిల్లల్లో ఉండేటువంటి ఒక ఆనందం. అలాగనే కుమారులు కానీ కుమార్తెలు కానీ వారిలో కూడా నేను చూస్తూ ఉంటాను. డాడీ వచ్చారనేసరికి, తండ్రి వచ్చారనేసరికి వారిలో ఉండేటువంటి ఒక ఆనందం. బహుశా నేను అనుకుంటాను, దేవాతి దేవుడు దిగి వచ్చినప్పుడు ఆదాము అవ్వలో ఒక చిన్న పిల్లలకలాగా, చంటి బిడ్డలకలాగా, ఏమీ ఎరగనటువంటి ఒక అమాయకమైనటువంటి ఒక బిడ్డలకలాగా పరుగెత్తుకుంటూ వచ్చి బహుశా అమాంతంగా దేవుని వాటేసుకున్నట్టుగా ఆ దేవుని దగ్గరికి వాళ్ళు వస్తూ ఆయన యొక్క సన్నిధిలోనికి వస్తూ ఉన్నప్పుడు ఆ దేవుడు కూడా స్పృశించి వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకున్నట్టుగా, వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకున్నప్పుడు ఉండే ఆనందం చూడండి. అదేనండి స్వర్గం అంటేను, అదేనండి పరలోకం అంటేను. ఈరోజునే దేవుడు మీతో ఉండి ఉన్నాడు. ఈరోజు నేను చెప్తున్న మాట ఇదండి. ఈ ఉదయకాలాన నేను మీతో పంచుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే, ద లార్డ్ ఈజ్ విత్ యూ. ప్రభు మీకు తోడై ఉండి ఉన్నారు, ప్రభు మీతో ఉండి ఉన్నారు. ఆయన సన్నిధి మీకు తోడుగా ఉండి ఉన్నది. ఆయన మీతో ఉండడానికే ఆయన ఈ లోకంలోనికి ఆయన దిగి వచ్చినటువంటి ఒక దేవుడు. ఆయన మనతో ఉండడానికి మనలను కూడా ఆయన చేసినటువంటి ఒక దేవుడు. అబ్బా, ఎంత మంచి దేవుడో చూడండి. ఆ దేవుని గురించినటువంటి ఒక విషయాలు
సో ఈరోజు నా ప్రియ సహోదర సహోదరులుగా, నా ప్రియమైనటువంటి ఒక కుటుంబముగా, నా తోటివారిగా, మీరు నన్ను అభిమానించేటువంటి ఒక అభిమానం కలిగినటువంటి ఒక వ్యక్తిగా ఈరోజు నేను మీతో పంచుకోగలిగినటువంటి ఒక మాట ఏమిటంటే, దేవుడు నాతో, మీతో, మనతో ఆయన ఉంటున్నాడు. హల్లెలూయా. అంతేకాదు, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఐగుప్తు దేశంలో నుంచి తిరిగి వస్తూ ఉన్నప్పుడు, అప్పటి వరకు వారు ఐగుప్తులో ఉండినారు. ఐగుప్తు విధానాలని అలవాటు పడిపోయినటువంటి వారు ఉండినారు. అక్కడ ఉన్న విగ్రహాలను పూజించడం, ఆ రోజుల్లో అది ప్యాగన్ కంట్రీ. ఆ రోజుల్లో అనేకమైన విగ్రహాలని ఏది వారి శక్తికి మించితే దాన్ని పూజించడానికి మనసు కలిగినటువంటి ప్రజానీకం ఆ రోజుల్లో మోషే గారు లేక ఇశ్రాయేలీలైనటువంటి వారు ఐగుప్తు దేశం. ఇప్పుడు అది మహమ్మదీయ దేశం, అందుచేత విగ్రహాలను పూజించరు. ఇప్పుడున్నటువంటి ఒక దేశంలో వారికి ఉన్నటువంటిది ఒకే ఒక్క దేవుడిని నమ్మేటువంటి ఒక దేశం ఇప్పుడున్న ఐగుప్తు దేశం. సో అప్పుడు రోజులు ఉన్నటువంటి ఒక దేశం వేరు. ఏది కనబడుతుంది దేన్నైతే దాన్ని పూజించేటువంటి ఒక విధానంగా ఉండి ఉన్నారు కనుక దూడను పూజించారు, పురుగులను పూజించారు, వర్షాన్ని పూజించారు, గాలిని పూజించారు, వెలుతురుని పూజించారు. ఇలాగ ప్రతి దానిని వాళ్ళు పూజిస్తూ వచ్చినటువంటి ఒక అలవాటు పడినటువంటి ఒక ప్రజలు ఆ దేశంలో అలా జరిగినటువంటిది. 430 సంవత్సరాల తర్వాత దేవుడు వాళ్ళని మరలా బయటకు తీసుకొని వచ్చినప్పుడు వారు అరణ్యములోనికి రాగా దేవుడైన యెహోవా ఇప్పుడు మోషేతో ఒక మాట సెలవిస్తూ ఉంటాడు. ఏమంటాడు అంటే, నేను వారిలో నివసించున్నట్లుగా, నేను వారి మధ్యలో నివసించున్నట్లుగా, లేక వారితో నేను నివాసం ఉండున్నట్లుగా వారే నా కొరకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని వాళ్ళు కట్టాలి. అప్పుడు నేను ఆ గుడారం మీదకి నేను దిగి వస్తా. ఆ గుడారంలో నేను చెప్పినటువంటి పరికరముల మీదకి నేను దిగి వస్తా. మరి ముఖ్యంగా మందసము పెట్టే ఒకటి ఉంటుంది, దాని మీద కరుణా పీఠం అని ఒకటి చేయమని దేవుడు సెలవిచ్చినాడు. ఈ కరుణా పీఠానికి 2 కెరూబులు ఒకదానినొకటి ఎదురెదురుగా నిలబడినట్లుగా చేయమని చెప్పేసి అని చెప్తాడు. అక్కడ కరుణా పీఠం మీదకి దేవుని యొక్క సన్నిధి ఆయన దిగి వస్తున్నట్టు, ఆ 2 కెరూబుల మధ్యలోనికి ఆ దేవుడు దిగి వస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఘట్టం. నేను ఇశ్రాయేలీల గురించి నేను స్టడీ చేస్తున్నప్పుడు అనేక పర్యాయాలు నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి వచ్చినాను కనుక ఈ ఇజ్రాయెల్ దేశాన్ని గురించి నేను స్టడీ చేస్తూ నేను అనుకుంటాను, ఈ ఇశ్రాయేలీల మధ్యలోనికి దేవుడు దిగి వచ్చినప్పుడు సూపర్ అని బాబాయంగా అది కూడా ఏం చేతనంటే, దేవుడు వారి మధ్యలోనికి దిగి వచ్చాడు కనుక దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఒక అద్భుతం వారి కొరకు చేశాడు. ఎర్ర సముద్రంలో ఫరో అనేటువంటి ఒక శత్రు సైన్యాన్ని ముంచివేసి వారికి శత్రువులు లేకుండా చేసి ఉన్నాడు. అది దాటి ఇంకా కొంచెం ముందుకు వెళితే మారా అనేటువంటి ఒక చేదైనటువంటి ఒక నీళ్ళని మధురమైన నీళ్లుగా ఆయన దానిని మార్చివేసి ఉన్నాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు ఏలీమైనటువంటి ఒక ప్రదేశంలో నీళ్లు కలిగినటువంటి ఒక ప్రదేశముగా వాక్యముతో వారిని సంతృప్తిపరచినాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు రెఫీదీమైనటువంటి ఒక ప్రదేశంలో వారికి యుద్ధములో విజయాన్నిచ్చి వారి పక్షంగా యుద్ధమాడి వారికి జయమునిచ్చి వారిని నడిపించినటువంటి దేవుడు. ఆ అరణ్యంలో వారు సంచరిస్తున్నప్పుడు బండలో నుండి ఆ దేవుడు వారితో ఉండి వారికి నీళ్లను అనుగ్రహించిన దేవుడు, వారితో ఉండి పరలోకపు మన్నాన్ని కురిపించి జీవాహారమును వారికి అనుగ్రహించినటువంటి దేవుడు. ఆ దేవుడు వారితో నుండి వారికి కావలసిన మాంసము కొరకన్నట్లుగా మోకాళ్ళ లోతు మునిగిపోయేటట్టుగా పూరేళ్ళు వచ్చి పడిపోయేటట్టుగా దేవుడు చేసి ఎంత అద్భుతం అండి. వెన్ గాడ్ ఈస్ విత్ అస్, దేవుడు మనతో ఉన్నప్పుడు స్నేహితులారా ఏ లోటు ఉండదండి. ఈరోజు నేను చెప్తున్నా వినండి, డోంట్ ఆస్క్ ఫర్ యువర్ నీడ్స్. మీ అవసరతలు తీర్చబడాలని ఏడవకండి. ఇశ్రాయేలు ప్రజలు సరిగినట్టుగా సనక్కండి. ఇశ్రాయేలు ప్రజలు ఏడ్చినట్టుగా ఏడవకండి. మాకు మాంసం లేదు, మాకు ఆహారం లేదు, మాకు ఆ వస్తువు లేదు, మాకు ఈ వస్తువు లేదు, మాకు ఫలాంది లేదు, మాకు ఇది లేదు, మాకు అది లేదు. ఎంతసేపు మానవ నైజం ఎలా ఉంటుందని అంటే, లేదు అనే విషయాన్ని గురించి చెప్పడానికే ఎక్కువ సమయం తీసుకుంటాం. కలిగి ఉన్న దానిని గురించి దేవుని స్తుతించడానికి అసలు సమయమే పెట్టుకోం, దాన్ని అసలు పట్టించుకోం, దాన్ని అసలు ఆలోచన చేయం. కానీ ఈరోజు నేను చెప్తున్నాను వినండి స్నేహితులారా, దేవుడు మీతో ఉండి ఉన్నాడు. దేవుడు మనతో ఉండి ఉన్నాడు. దేవుడు మన మధ్యలోనికి వచ్చినాడు. మన ఊరిలో దేవుడు ఉన్నాడు బాబు. అమ్మా బ్రదర్, మీకే నేను చెప్తున్నాను, సిస్టర్ గారు మీకు కూడా నేను చెప్తున్నాను. దేవుడు మన ఇంట్లోకి వచ్చాడు, దేవుడు మన కాలనీలోకి వచ్చినాడు, దేవుడు మన ఊరిలోకి వచ్చినాడు. ఆ దేవుడు మనతో ఆయన వండినాడు. పిలివి నమ్మండి అంతే. ఈరోజు నేను చెప్తున్నటువంటి ఒక మాట మీకు చేతనైనంత మటుకు నమ్మటమే మనం చేయగలిగినటువంటి ఒక పని. ఆయన నాతో ఉన్నాడు, నేను నమ్ముతున్నాను. ఐ బిలీవ్ ఇన్ ఇట్. కాకపోతే ఒక్కొక్కసారి నేను అనుకున్నది ఇన్స్టెంట్ కాఫీ లాగా వెంటనే జరిగిపోవాలి అని నేను కోరుకుంటాం, అది నాకు తాగదు.
నేను కూడా నేర్చుకొని నేను నా మాట చెప్తున్నాను. ఎందుకంటే చాలాసార్లు మనకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే నాకు ఇప్పుడు కావాలి, ఇప్పుడే కావాలి అని చెప్పేసి మనం పేచీ పెడతా ఉంటాం. చిన్న పిల్లలు పేచీ పెడతారులేండి. అలాగా చిన్న పిల్లలు పేచీ పెట్టినాడు పాపం తట్టుకోలేక, వాళ్ళు ఏడుపు తట్టుకోలేక పోన్లే ఇచ్చేద్దాం వీళ్ళకి, ఏడుతున్నాడు పనిమానాడు అని చెప్పేసి అన్నట్టుగా ఆ తల్లిదండ్రులు వాడికి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే నా దేవుడు కూడా మరీ అలా తిట్టకపోయినా, ఒకవేళ మరీ అలాగా గొనుక్కోనకపోయినా, సనగకపోయినా నా దేవుడు అనుకుంటుంటే మరీ పేచి పెడుతున్నాడు, ఏడుతున్నాడు, లేకపోతే అనవసరంగా మళ్ళీ అలసిపోతాడు, మళ్ళీ తర్వాత బాధపడతాడు, ఎందుకు వచ్చిందిలే పోన్లే ఇచ్చేద్దాంలే అనుకొని ఆయనకి అది ఆ టైం కాకపోయినా ఒక్కొక్కసారి మన ఏడుపును బట్టి, మన యొక్క సనుగుడిని బట్టి, మన యొక్క గొనుగుడిని బట్టి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాడు. కానీ ఈరోజు నేనంటాను, అసలు ఈ వస్తువులు నాకు కావాలని అడిగేదానికంటే, ఆరోగ్యం కావాలని అడిగేదానికంటే, వాహనాలు కావాలని అడిగేదానికంటే, ఇల్లు కావాలని అడిగేదానికంటే, లేకపోతే ఏదో నేను అనుకున్నటువంటిది నాకు కావాలని నేను అడిగేదానికంటే, నేను ఒకటి సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అదేంటంటే నా దేవుడు నాతో ఉండి ఉన్నాడు. ఉండమని కూడా నేను అడగను. ఉండమని అడగడానికి నేనే పట్టుకోండి మనిషిని అయిన తర్వాత మనం ఒక్కొక్కసారి మనం ఆలోచన లేకుండా దేవుడా నాతో ఉండు, దేవుడా నువ్వు నా దగ్గర ఉండు, దేవుడా నువ్వు నాకు తోడుగా ఉండు అని చెప్పి మనం అడుగుతుంటాం. కానీ ఈరోజు నేను చెప్తున్న సువార్త ఏంటంటే, నువ్వు అడగకుండానే దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు తోడుగా ఉంటూ ఉన్నా, నేను నీ మధ్యలోనికి వచ్చి ఉన్నా, భార్య భర్తలుగా మీ ఇంట్లోనికి నేను వచ్చాను, కుటుంబముగా ఉన్నటువంటి మీరు బంధువులు స్నేహితులు మీరు అందరూ ఉంటే మీ మధ్యలోనికి నేను వచ్చినాను, సంఘముగా ఉన్నటువంటి మీ మధ్యలోనికి నేను వచ్చినాను. ఇది నా దేవుడు ఈరోజు మనకి వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు. నా ప్రియ స్నేహితులరా, దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అందుకు దేవుడు చెప్పిన మాట ఏమన్నాడంటే, నా కొరకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని మీరు నిర్మించండి, ఒక స్థలాన్ని కేటాయించండి, అక్కడికి నేను వస్తాను, మీరు కూడా అక్కడికి రండి, అప్పుడు మీతో నేను నాతో మీరు అనేటువంటి రీతిగా మనం ఉంటాం. ఈ డైలాగ్ నేను సాధారణంగా ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళేటప్పుడు నేను వేస్తూ ఉంటాను. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళేటప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, నాతో మీరు మీతో నేను మనమందరం కలిసి యేసుతో అని తర్వాత మార్చేశా. ఇంతకుముందు ఫస్ట్లో నేను వాడినటువంటి డైలాగ్ ఏంటంటే, నాతో మీరు మీతో నేను. ఇది బాగా హైలైట్ అయ్యింది. ఇప్పుడు జనాలందరూ కూడా అనేక మంది సువార్తరాజు గారితో మనం వెళ్దాము అనేటువంటి రీతిగా అభిప్రాయపడి వాళ్ళు రావటం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో అది తర్వాతకి నేను ఏమనుకున్నానంటే, అరే నాతో మీరు మీతో నేను, నాదే ఉందరా గొప్ప సంగతి, నాతో ఉండినటువంటి ఒక విషయం ఏముంది, యేసుతో లేకపోతే, ప్రభువుతో లేకపోతే మనకుండేది ఏముంది అని చెప్పేసి అని అనుకొని నేను అప్పుడు తర్వాతకి మార్చుకున్నాను అనమాట. ఆ మాట చెప్పడం మొదలుపెట్టాను. నాతో మీరు మీతో నేను మనమందరం కలిసి యేసుతో నడవడానికి. అసలు యాక్చువల్లీ నేను ఆ దేశాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు కూడా నేను అదే ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. అక్కడేదో మనం ఆ మట్టిని, ఆ దేశాన్ని, ఆ నేలని, ఆ పరిస్థితులను, ఆ స్థలాలని చూడడం కంటే ఆ స్థలాలలో, ఆ మట్టిలో, ఆ ప్రదేశంలో, అక్కడ ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ అన్నింటిలో యేసుతో ఉన్నామనేటువంటి ఒక భావన ఇది నేను తీసుకొచ్చేయకూడదు. అందుచేతనే ఈ రోజుని నాతో ఇజ్రాయెల్ దేశానికి రావాలనేటువంటి ఒక ఉద్దేశంతో అనేక మంది ఫోన్ చేస్తున్నారు, అనేక మంది సువార్త గారు వస్తున్నారా లేదని తెలుసుకుని మరీ వాళ్ళు రావడానికి ఇష్టపడుతున్నటువంటి వారు అంటున్నారు. సో ఇదిలా నేను కోరుకునేది, లేక నేను చెప్పగలిగింది, నేను తెలుసుకున్న సత్యం ఈరోజు నేను మీకు పంచిస్తున్న ఈ సత్య సువార్త ఏంటంటే, దేవుడు మనతో ఆయన ఉండి ఉన్నాడు, యేసు మనతో ఉండి ఉన్నాడు. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద ట్రూత్ అండి. ఇది సత్యం అండి. ఉంటాడు కాదు నేను చెప్తుంది. దేవుణ్ణి అడగండి మీతో ఉండడానికి అని కూడా నేను చెప్పట్లే. నువ్వు అడిగినంత మాత్రం నువ్వు వచ్చేసేటంత అంత తక్కువ కాదు నా దేవుడు. కానీ నువ్వు మనం అడగకుండగానే ఆయన మనతో ఉండడానికి వాగ్దానం చేసిన దేవుడు కనుక ఆ దేవుని గురించిన సత్యాన్ని ఈ సత్య సువార్తగా నేను మీతో పంచుకున్నా. హై ఫ్రెండ్స్, ఈరోజు మీతో ఉన్నారు దేవుడు, మీతోనేనండి. ఒక వ్యక్తి నాతో మాట్లాడుతూ, నేను చచ్చిపోదాం అనుకున్నానండి, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను, నాకెవరూ లేరు, చేసుకునే ముందు లేక సూసైడ్ చేసుకునే ముందు ఫోన్ కాల్ మీతో చేద్దామని అనుకున్నాను అని చెప్పేసి అని మొన్న ఒక రోజు రీసెంట్గా ఇప్పుడు కానీ నాతో ఒక వ్యక్తి మాట్లాడుతూ వచ్చారు. యాక్చువల్లీ ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను వేరే పని మీద ఏదో ఉండినాను. నేను అన్నాను, ఒక 10 నిమిషాలు మరలా చేయను అయినా అని చెప్పేసి అన్నాను. మరలా 10 నిమిషాలు చేశారు. నేను ఇంకా కొంచెం బిజీగా ఉన్నాను కనుక ఎత్తుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ కాసేపటికి మళ్ళీ అదే నెంబర్ నుంచి వచ్చినప్పుడు నేను మరలా ఎత్తుకునేసరికి ఆయన అంటున్న మాట ఇది, నేను ఇలాగ సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను, నా బ్లడ్లో మార్పు వచ్చింది. సో ఇలాంటి విషయాలు నేను ఫ్రెండ్స్, డోంట్ వర్రీ ఫ్రెండ్స్, నువ్వేదో ఎవరూ లేరని చెప్పేసి, ఎవరూ నీకు తోడుగా లేరని, నువ్వు ఒంటరిగా విడిచిపెట్టబడ్డావని, నువ్వు ఒక సూసైడ్ చేసుకుందామని ఇలాంటి ఆలోచన కాదు. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, నేను ప్రకటిస్తున్న నా దేవుడు నీతో ఉండినాడు, నీ కొరకే ఆయన ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చినాడు.
2000 సంవత్సరాల క్రితం ఆయన మానవుడిగా మన కొరకు జన్మించినప్పుడు ఆయనకి పెట్టబడినటువంటి ఒక పేరే ఏమనుందనంటే ఇమ్మానుయేల్ అనే పేరు పెడతారు అని దేవదూత యోసేపు గారితో మాట్లాడుతున్నప్పుడు చెప్తారు. ఇమ్మానుయేలు అనే మాటకి భాషాంతరం అన్న దాని యొక్క అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు. ఈరోజున బహుశా ఒక బ్రదర్ నువ్వు సూసైడ్ చేసుకోవాలని అనుకుంటూ ఉన్నావు. బ్రదరే కాదు, ఈరోజు నా మాట వింటున్న ఒక సహోదరి, మీరు కూడా తల్లి అమ్మ, మీరు కూడా చాలా విసిగిపోయిన స్థితిలో ఉన్నారు, చాలా వేసారిపోయిన స్థితిలో ఉన్నారు. ఈరోజున మీ కుటుంబంలోనే మీకు చాలా సమస్యల మీద సమస్యలు మీకు ఎదురవుతూ ఉన్నాయి. ఈరోజు మీ జీవితం మీద విరక్తి కలిగినటువంటి వారుగా ఈరోజున ఒక సహోదరి, మీరు కూడా ఎందుకు వచ్చి నీ జీవితం చచ్చిపోతే మంచిది అని ఆలోచిస్తూ ఉన్నారు. ఈవెన్ లాస్ట్ నైట్ మీరు ఆలోచన చేసుకున్నారు కదా, లాస్ట్ నైట్ గడిచిన రాత్రి కూడా మీరు ఆలోచన చేసుకొని ఎందుకు వచ్చిన జీవితం చచ్చిపోతే మంచిది అని మీరు భావించారు, అనుకున్నారు. మీరు ఈరోజు మీ గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుడు మీ దగ్గర ఉన్నాడు కనుకనే ఈ పూటకు మీరు ఇంకా బ్రతుకున్నారు. ఆ దేవుడు మీకు తోడై ఉన్నారు కనుకనే ఈరోజుకి ఇంకా మీరు సజీవులుగా ఉండి ఉన్నారు. ఈరోజు నా దేవుడు మీకు తోడై ఉన్నారు కనుకనే ఎన్నో తెలుగు ఛానల్స్ ఉన్నాయి, ఎన్నో క్రిస్టియన్ ఛానల్స్ కూడా ఉన్నాయి. యేసు ప్రభుని గురించిన బోధలు చెప్పేటువంటి ఛానల్స్ ఎన్నెన్నో ఉన్నాయి. అయినా కానీ మీరు కాంతి ఛానలే మీరు పెట్టుకొని వీక్షిస్తున్నారంటే దానికి కారణం ప్రభు మీకు తోడై ఉన్నారు కనుక, మీరు బ్రతకాలని దేవుడు కోరుతున్నారు కనుక, మీరు యేసు కొరకు జీవించాలని దేవుడు ఆశపడి ఉన్నారు కనుక, అందుకే మిమ్మల్ని భూమి మీదకి తీసుకొని వచ్చారమ్మా. సిస్టర్ గారు, మీరు ఊరకే మీరు ఈ భూమి మీద పుట్టలే, దేవుడు మీకు తోడై ఉన్నారు. మీరు ప్రభు కొరకు మీరు జీవించాలి, ఆ ఉద్దేశంతో దేవుడు మిమ్మల్ని భూమి మీద తెచ్చాడు. ఈరోజు కూడా నేను ఏమంటానంటే ప్రభు మీకు తోడై ఉన్నారు కనుకనే మీరు ఇంకా సజీవంగా ఉండి ఉన్నారు. ఆయన మీతో ఉండడానికి వచ్చినారు, ఆయన మనతో ఉండడానికి వచ్చినారు. ఇమ్మానుయేలు దేవుడుగా మనతో ఉండి ఆయన చేసేటువంటి ఒక పని ఏంటంటే మన పాపములన్నింటినీ క్షమించి తనతో ఉండడానికి తీసుకుని వెళ్ళడానికి ఆయన మరలా తిరిగి రాబోతూ ఉన్నారు. తనతో ఉండడానికి తీసుకుని వెళ్ళడానికి ఎంత మంచి దేవుడు అండి బాబాయ్ గారు. ఆ మధ్యలో ఒకసారి ఒక మాట ఏదో నేను చదివాను. అది ఏంటంటే మనము దేవుని సన్నిధిలోనికి వస్తే ఆయన సన్నిధి మనలోనికి వస్తుంది. మనము దేవుని సన్నిధిలోనికి మనం వస్తే ఆయన యొక్క సన్నిధి మనలోనికి వస్తుంది అనేటువంటి అద్భుతమైన డైలాగ్ కదా, అది బాగుంది కదా. అలాగే మనము దేవుని దగ్గరికి వస్తే దేవుడు మన దగ్గరికి వస్తూ ఉన్నాడు. మనము దేవుడు నాకు తోడై ఉన్నాడు అని మనం ఎప్పుడైతే నమ్మి ఆ దేవుని యొక్క తోడుని మనం తెలుసుకుంటామో అప్పుడు దేవుడు నాతో ఉందువు కానీ రా అని చెప్పేసి అని అంటాడు ఆయన. నాతో ఉందువు కానీ రా అని అంటాడు ఆయన. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఎవరనంటే హానోక్ అనేటువంటి ఆయన. హానోక్ అనేటువంటి ఆయన యాక్చువల్లీ 300 సంవత్సరాల పాటు దేవునితో నడుస్తూ వచ్చాడంట. దేవునితో ఈయన నడుస్తూ వచ్చినాడు. ఒకసారి ఒక గొప్ప దైవజనులు ఎవరో మాట్లాడుతుంటారు కదా, 300 సంవత్సరాలు ప్రతిరోజు దేవుడు దిగొచ్చి హానోకుతో నడుస్తూ ఇక చివరికి 300 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు అన్నాడంట, ఎందుకంటే అది బైబిల్లో అది రాయబడలేదు కనుక, సో ఆయన వివరిస్తూ అన్నారన్నమాట. దేవుడు అన్నాడంట, హానోకు ప్రతిరోజు నేను వస్తున్నాను, నీతో కలిసి నేను నడుస్తూ ఉన్నాను. ఎంతకాలం నేను ఇలా వచ్చి నీతో కలిసి నడిచినట్టుగా ఇన్ని సంవత్సరాలు జరిగిపోయింది, 300 సంవత్సరాలు అయిపోయింది, ఎనఫ్ చాలే, నువ్వే ఈసారి నా దగ్గరికి వచ్చి నేను నీ తోడుకొని తీసుకెళ్ళిపోతానని చెప్పేసి అని దేవుడు ఎత్తుకొని వెళ్ళిపోయాడు. అంతే కదా, ఆయన కొనిపోబడాను అని ఉంటుంది బైబిల్లోని. దేవుడు ఆయన తోడుకొని పోయాను కనుక ఈ హానోకు ఎక్కడ కనబడలే. ఆ తర్వాత వీళ్ళందరూ వెతుకుండొచ్చు, కానీ హానోకు ఎక్కడ కనబడలే. కారణం ఏంటంటే దేవుడు హానోకుతో నడుస్తూ ఈ చివరికి ఏమన్నాడు, హానోకు నువ్వు నాతో పాటు ఉందో కానీ రా అని చెప్పేసి ఆయన దగ్గర తీసుకెళ్ళిపోయాడు ఆయన. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, మనతో ఉండినటువంటి ఒక దేవుడు ఏదో ఒకరోజు ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. ఏ కాలమో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను, ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు. ప్రభు రాకడ చాలా సమీపించిన కడవరి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం, అంత్య దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. ఈ అంత్య దినాల్లో, ఈ కడవరి కాలంలో ఆ ప్రభు ఆయన రాబోతూ ఉన్నారు కనుక ఎందుకు వస్తున్నారు అని అంటే, మనతో ఉండినటువంటి ఒక దేవుడు, మన కొరకు మన మధ్యలోనికి దిగువచ్చిన దేవుడు, ఆదామవ్వల మధ్యలోనికి దిగువచ్చినటువంటి ఒక దేవుడు, ఇశ్రాయేలీయుల మధ్యలోనికి దిగువచ్చిన దేవుడు, ఈనాడు మన కుటుంబంలోనికి మన ఇంటిలోనికి దిగువచ్చిన దేవుడు, మనతో ఉండడానికి ఒకవేళ ఈ రోజుని నా మాటలు వింటున్నటువంటి ఒక ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలోనే కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలోనే కానివ్వండి, లేక యూట్యూబ్ ద్వారా ఒకవేళ మీరు ఎక్కడుండి ఏ దేశంలో ఉండి వింటున్నటువంటి వారు, వీక్షిస్తున్నటువంటి వారే కానివ్వండి, మీతో ఉండడానికి వచ్చినటువంటి ఒక దేవుడు ఆయన ఏం చేసినంటే, ఆయన తిరిగి వచ్చినప్పుడు, ఆయన రెండవసారి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తనతో ఉండడానికి మనం తీసుకొని వెళ్ళిపోతున్నారు. అందుకని ఆ మాట అంటాడు,
మీ హృదయంలో కలవరపడనీయకండి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నేను మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నాను. నా తండ్రి ఏంటో అనేకమైన నివాసములు కలవు. ఒకవేళ లేని ఎడల నేను మీతో చెప్పి ఉండేవాడిని. నేను స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతా. ఆయన మన కొరకు మనతో ఉండడానికి దిగువచ్చింది ఒక వంతు అయితే, రేపొద్దున్న ప్రభు రెండవ రాకడలో మనల్ని తన దగ్గర ఉండడానికి ఇదండి మనకు కావాలి. ఏమండి, ఈ లోకంలో నాకు ఏదో డబ్బులు కావాలి, ఈ లోకంలో నాకు ఆస్తిపాస్తులు కావాలి, ఈ లోకంలో నాకు ఆరోగ్యం కావాలి, ఈ లోకంలో నాకు ఇల్లు కావాలి, కార్లు కావాలి, వాహనాలు కావాలి, ఇవద్దండి బాబు. ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇవ్వడానికి పెద్ద సమస్య కాదండి బాబు, సులువుగా ఇచ్చేయగలండి. కానీ ఈ విషయం కనిపెట్టుకోండి, యేసు మీతో ఉండాలి. ఇప్పుడు రేపొద్దున్న ప్రభు రాకడతో మనము యేసుతో ఉండేటువంటి ఒక భాగ్యం కలిగి ఉండాలి. అలా కలిగి ఉండాలంటే ఆ యేసు ప్రభుని మన హృదయంలో మనం కలిగి ఉండాలి. యేసుని మన రక్షకునిగా మనం అంగీకరించాలి. ఈ యేసు నీ కొరకే చనిపోయి తిరిగి లేచారని మీరు నమ్మాలి. ఆ యేసు క్రీస్తు వారిని మీ ప్రభువుగా, మీ బాస్గా మీరు అంగీకరించాలి. మీ జీవితం మీద ఆయన అధికారి అన్నట్టుగా ఒప్పుకోవాలి. ఆయన చిత్త ప్రకారంగా జీవించడానికి మనంతట మనమే, ఆయన ఒత్తిడి చేయట్లే, మనంతట మనమే ఆయనకు సమర్పించుకొని ఆయన చెప్పు చేతుల్లో మనం నడుచుకోగలిగినట్లయితే ఒకరోజు ఆ యేసు రానే వస్తాడు. ఆయనతో ఉండడానికి మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ బిడ్డల కొరకు నీకు వందనాలు, ఈ కుటుంబం కొరకు నీకు వందనాలు. మరి ముఖ్యంగానైనా ఒక సహోదరుడు లేక ఒక సహోదరి నా జీవితం మీద చాలా కష్టాలు అనుభవిస్తూ, పరిస్థితులు, సమస్యలను ఎదుర్కొంటూ నేను ఆత్మహత్య చేసుకుందామనేటువంటి ఒక ఆలోచనతో ఉండినారు. ఎందుకు వచ్చిన జీవితం ఇక చచ్చిపోతే మంచిది అని అనుకుంటూ ఉన్నారు. ప్లీజ్ నాయన, ఆ వ్యక్తి కొరకే మీరు ఈ లోకంలోనికి వచ్చినారు. ఆ వ్యక్తికి తోడుగా ఉండడానికే మీరు వచ్చినారు. నేను ఇదిగో ఒకవేళ వీరేనేమో, ఈ దినాన్ని నేను ఇలాగా చూపిస్తున్నటువంటి వీరేనేమో నాయన ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారేమో, సమస్యల చేత నలిగిపోతూ ఉండినారేమో, ఎందుకు వచ్చిన జీవితం చచ్చిపోతే మంచిదని అనుకుంటూ ఉండినారేమో. బహుశా ఈ దినాన్ని నాకెవ్వరూ లేరు, నాకు తోడుగా ఎవ్వరూ లేరు, నేను ఒంటరిగా ఉన్నాను, ఏంటి నా బ్రతుకొని వెక్స్ అయిపోయినటువంటి రీతిలో ఒకవేళ మాట్లాడుతూ ఉండినారేమో. డాడీ, వీరి కొరకు నేను ప్రార్థిస్తున్నా. ఆనాడు మీరు వాగ్దానం చేసిన రీతిగా, ఆనాడు మీరు ఆదామవ్వల మధ్యలోనికి మీ అంతటా మీరు వచ్చిన రీతిగా, ఈవెన్ తప్పు చేశాక కూడా నైనా మీరు ఆదాము దగ్గరికి వచ్చి ఆదామా అని మీరు పిలిచారు నాయన. వాళ్ళిద్దరికీ చొక్కాయలు తొడిగించారు నాయన. ఒకవేళ మేము పొరపాట్లు చేసినా, మేము తప్పిదం చేసినా, ఒకవేళ ఏదన్నా లోపం మాలో ఉంటూ ఉన్నప్పటికీ నువ్వు మాతో ఉండడానికి వచ్చిన దేవుడు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా శనిగారినైనా, ఏడ్చారినైనా, గొనిగారినైనా నీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారనైనా, అయినా నీ వారి మధ్యలోనే ఉంటూ వచ్చినావు. వారి యొక్క ప్రత్యక్ష గుడారంలోనికి మీరు దిగివచ్చినారు. మరలా మీరు పైకి లేచినప్పుడు అక్కడ ప్రత్యక్ష గుడారం చుట్టుకొని వారు వెళ్తున్నప్పుడు మళ్ళీ ఎక్కడ మీరు దిగి వస్తున్నారో అక్కడ ప్రత్యక్ష గుడారాన్ని వేసినప్పుడు ఆ గుడారంలోనికి మీరు వస్తూ వచ్చినారు. కనుక నీకు వందనాలు, నీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం నాయన. ఈ దినాన్ని మీరు మా ఇంట్లోనికి వచ్చారు నాన్న, ఈ బ్రదర్ దగ్గరికి వచ్చారు నాయన, ఈ సిస్టర్ నాయన, వీరి దగ్గరికే మీరు వచ్చారు నాయన. ఒంటరిగా ఉన్న వీరితో మీరు ఉన్నారు నాయన. నేను ఒట్టినే టీవీలో కనబడుతున్నాను, కానీ మీరు స్వయంగా అక్కడ ఉన్నారు నాయన. వారి యొక్క తల నిమురుతూ ఉన్నారు, వారి చేతులు మీరు పట్టుకొని ఉన్నారు, వారిని నీ కౌగిట్లోనికి మీరు తీసుకుంటున్నారు, వారి అక్కర్లన్నీ తీరుస్తున్నారు, వారికి ఉన్న వ్యాధి బలహీనతలు ఇచ్చి విడుదలిచ్చినారు. అన్నిటికంటే మించి నాయన నీ రాజ్యంలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి మీరు త్వరగా రాబోతున్నారు. మీతో ఉండడానికి ఎంత గొప్ప భాగ్యం. అట్టి భాగ్యం వీరందరికీ కలుగును గాక. ఈ ఇంటిలో ఉన్న వాళ్ళందరూ నీ రాజ్యములోనికి వచ్చేటువంటి వారు ఎందుమో గాక. యేసు నామములో నేను ప్రకటిస్తున్నాను డాడీ, ఈ కుటుంబీకులందరూ కూడా నీ రక్షణ అనుభవాన్ని కలిగినటువంటి వారండి, నిన్ను ప్రభువుగా అంగీకరించినటువంటి వారండి, నీ రాజ్యములోనికి వచ్చున్నట్లుగా యేసు నామములో అట్టి అద్భుతమైన కార్యం వీరికి జరుగును గాక. స్తుతి, ఘనత, మహిమలు మీకే మేము చెల్లించుకుంటూ ఈ బిడ్డలను దీవిస్తూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలంగా మీకు, మీ కుటుంబానికి అంతటికి నిత్యము తోడయండి. మనల్ని ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి అన్నట్లుగా సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, ప్రభు మీకు తోడై ఉన్నారు. మీరు ఆయనతో ఉండడానికి ఆయన త్వరగా రాబోతూ ఉన్నారు. ఆ యేసుని మన రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించి ఆ ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూద్దాం. ఈ విషయంలో ఒకవేళ మీరు ఏదైనా అనుభవాలు మీరు పొందుకున్నటువంటివి, మీరు పొందుకున్న మేలులు, ఆధ్యాత్మికమైనటువంటి యొక్క దీవెనలు నాతో పంచుకోవడానికి నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాను.
ఒక ఉత్తరం ద్వారా కానీ, ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, వీలైతే SMS ద్వారా కానీ, వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ మీరు నాతో పంచుకోవాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నా. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 94000009992888552762. ఒకరు నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ID esatyasuvartha@gmail.com. మళ్ళీ రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మనకు తోడుగా ఉన్న ఇమ్మానుయేలు దేవునికి అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.